జోగ్ రమేష్ మెడకు బిగుస్తున్న ఉచ్చు. అసలు ఎందుకు బిగుస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రిగోల్డ్ భూముల కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగ్ రమేష్ మెడకు ఉచ్చు బిగుస్తుంది. అంటే అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన కొన్ని భూములను కబ్జా చేస్తారు. ఆయన అక్రమంగా, ఆయనవి కావు, ఆయన సరే అక్రమంగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు, వాళ్ళ సొంత భూములు అన్నట్టే. సో ఏం చేశారంటే ఆయన తన కొడుకు సోదరుడి పేరు మీద రాష్ట్రం హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించుకోవడంతో వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవం అని తేలింది. ఏం చేశారు, కేవలం ఆ భూములు కబ్జా చేసేసి వాళ్ళ కొడుకు మీద అలాగే తన సోదరుడి మీద రాయం చేసుకుని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నించారు. అసలు ఈ విషయం ఇప్పుడే బయటపడింది. మన దగ్గర ఉన్నంత వరకు అదేం కాదు, ఎందుకంటే మనం తప్పు చేసాం మనకు తెలుసు. బట్ అవతల కొనుక్కునేవాడు కూడా కొంచెం చెక్ చేసుకుంటాడు కదా, వాడికి ఎప్పటికైనా వాడికి రిస్క్ అనేది చెక్ చేస్తారు కదా. సో దానివల్ల ఏమైందంటే వేరే వాళ్ళకి విక్రయించిన విషయం వాస్తవమని తేలింది. ఏమని, రెవెన్యూ ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరిందంట.